నేటి మోడర్న్ కాలంలో గ్లాసీ స్కిన్ కోసం యువత కొరియన్ బ్యూటీ ప్రొడక్ట్స్ వెంట పడుతున్నారు. కానీ అవేమీ అవసరం లేకుండానే మన వంటింట్లో అందుబాటులో ఉండే బియ్యం కడిగిన నీళ్లు ఎంతో ఉపయుక్తం. ఖరీదైన ఫేస్ వాష్, సీరమ్స్, క్రీముల్లో ఉండే పోషకాలు ఈ సహజ సిద్ధమైన నీటిలో ఉంటాయని చాలా మందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. ఈ మధ్యకాలంలో బియ్యం నీటికి బాగా ప్రచారం లభిస్తోంది. ప్రకృతి మనకు ప్రసాదించిన సహజ వనరుల్లో మనకు తెలియని ఎన్నో సౌందర్య రహస్యాలు దాగున్నాయి. అలాంటి వాటిలో అత్యంత సహజమైన వనరుల్లో బియ్యం కడిగిన నీళ్లు కూడా ఒకటి. రసాయనాలు కలిసిన ఖరీదైన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే మన వంటింట్లో లభించే సహజ సిద్ధమైన బియ్యం కడిగిన నీళ్లు ఎంతో మేలు చేస్తాయని రీసెర్చ్ గేట్ అధ్యయనం పేర్కొంది. ముఖ్యంగా జపాన్, కొరియా మహిళల మెరిసే స్కిన్ రహస్యం ఇదేనని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి. బియ్యం నీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై రక్షణ కవచంలా పనిచేస్తూ పొల్యూషన్ వల్ల కలిగే నష్టాన్ని నివారిస్తాయి. అలాగే వయసు పెరగడం వల్ల వచ్చే మార్పులను అరికట్టి చర్మాన్ని బిగుతుగా మార్చడంలో తోడ్పడతాయి. చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరిచి సహజమైన కాంతిని అందిస్తాయి. ముఖంపై రంధ్రాలను తగ్గించడంతో పాటు మొటిమలు, మచ్చలతో బాధపడే వారికి ఈ బియ్యం నీళ్లు మంచి మ్యాజిక్ వాటర్. ఈ బియ్యం నీటిని నానబెట్టడం, ఉడికించడం ద్వారా తయారు చేసుకోవచ్చు. ఒక అరకప్పు బియ్యాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని బాగా శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత ఆ బియ్యంలో 2 కప్పుల నీళ్లు పోసి సుమారు అరగంట పాటు నానబెట్టాలి. బియ్యం నీటిని ఒక గిన్నెలో తీసుకుని దూది సాయంతో ముఖానికి రాసుకోవాలి. అలాగే ముఖం కడుక్కోవడానికి నార్మల్ వాటర్ కంటే ఈ నీళ్లను ఉపయోగించవచ్చు. ఈ బియ్యం కడిగిన నీళ్లు అందరికీ సరిపడకపోవచ్చు. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్న వాళ్లకు ఇది అలర్జీ కలిగించే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించాలి అనుకునే వాళ్ళు మొదట చేతిపై ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. అలాగే ఈ నీటిని ఫ్రిడ్జ్ లో దాచి 2-3 రోజుల కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. ఎప్పటికప్పుడు తయారు చేసుకుని ఫ్రెష్ గా ఉపయోగించుకోవడం అత్యుత్తమం.